ఈ పక్క నుంచి నడిచిపోవచ్చు అక్కడ దమ్మన్నాం మరి పిసిసి ఆదేశానుసారం రేపు 25వ తేదీ ఏలూరు 3 గంటలకి కార్యక్రమానికి వస్తున్నారు. పెద్ద ఎత్తున స్వాగతం పలకడం. అయితే మన షర్మిలా గారు ఒకటే, కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళందరి అభిప్రాయాలు నేను తెలుసుకుని ఇచ్చేయాలనే ఆలోచనతో వస్తున్నారు. మరి ఆ ఆలోచనకి తగ్గట్టుగా మేము కూడా మండల కాంగ్రెస్ అధ్యక్షుని, జిల్లా కాంగ్రెస్ కమిటీలని, మా అందరూ జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు, పిసిసి మెంబర్స్ కావచ్చు, ఏఐసిసి మెంబర్స్ కావచ్చు, పిసిసి కమిటీలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా పిలిచి వాళ్ళందరి అభిప్రాయాలు మరి షర్మిలా గారు తీసుకుని కాంగ్రెస్ రేపు ఏ విధంగా మనం ఎన్నికల్లోకి వెళ్ళాలి, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా పటిష్టం చేయాలనే సూచనలు సలహాలు చేయటంలో వస్తున్నారు. సందర్భంగా మరి కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజలు కానీ కాంగ్రెస్లోకి చేరడానికి వచ్చే వాళ్ళందరినీ కూడా ఆహ్వానించాలి. ఇవాళ మనం అన్నీ పక్కన పెట్టాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేటమే ధ్యేయంగా, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయం మన రాహుల్ గాంధీ గారు ప్రధాని చేయటమే ధ్యేయంగా పనిచేయాలని నేను 10 సంవత్సరాలు ఆయన కళ్ళకన్నాడు. ఆయన ఆశయం నెరవేర్చడానికి ఇవాళ షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో మరి ఇచ్చాపురం నుంచి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ముగించారో అక్కడ ప్రారంభించి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తాం. కాంగ్రెస్ కార్యకర్తల బలవంతా మనకు ఉంది. కాంగ్రెస్ కార్యకర్తలందరూ వాళ్ళ నాన్నగారితో ఉన్నటువంటి మరి వైఎస్ఆర్ గారు అభిమానులు అందరూ కూడా రండి. గతంలో ఏదో కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా మీరు వచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మనం రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి వచ్చినందుకు మన పెద్ద ఎత్తున ఇవాళ షర్మిలా గారికి కూడా స్వాగతం పలకవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆయన ఆశయం ఒకటే, కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి ఈ రాష్ట్రంలో ఎట్టి పరిస్థితులు ఈ రాష్ట్రంలో జరుగుతున్న కుంభకోణాలు అన్ని విషయాలని కూడా మరి షర్మిలారెడ్డి ఉన్న మొన్న విజయవాడ బహిరంగ సభ నుంచి ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి చెప్తున్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ముగ్గురు ఒకటే, వీళ్ళు ముగ్గురిని మనం తరిమి కొడదామని చెప్పి ఇవాళ షర్మిలా గారు మరి ముందుకు వచ్చినందుకు మేము పెద్ద ఎత్తున ఈ జిల్లా నుండి కూడా స్వాగతం పలుకుతూ, అదేవిధంగా ఈ జిల్లా నుంచి విభజన అయినటువంటి మన వెస్ట్ గోదావరి ఆ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున సమీకరణ చేసి కార్యక్రమాన్ని ఇక్కడ ఏలూరులో చేయటం, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు దాన్ని ఆర్గనైజ్ చేయటానికి ఇక్కడ విషయాలన్నీ తెలుసుకోవటానికి అలా మన శంకర పద్మశ్రీ గారు కూడా వచ్చి ఉన్నారు. అందరం కూడా మేము జిల్లా కమిటీలు అదే అన్నింటినీ సమాయత్తం చేస్తున్నామని మీకు ద్వారా తెలియజేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి నూతనంగా అధ్యక్షురాలి హోదాలో వైఎస్ షర్మిలారెడ్డి గారు ఈ రోజున ఇచ్చాపురంలోని రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర ముగించినటువంటి పైలాన్ దగ్గర నుంచి కూడా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరితో కూడా విషయాలన్నీ తెలుసుకుంటూ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాలి, మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే చేయవలసినటువంటి కార్యాచరణ కానీ అన్నిటినీ కూడా కూలంకషంగా తెలుసుకుంటూ అందరితో మమేకమవుతూ ప్రయాణం కొనసాగించడం జరిగింది. దానిలో భాగంగానే 25వ తారీఖు ఉదయం 10 గంటలకు కాకినాడలో సూర్యకళా మందిరంలో అమలాపురం పార్లమెంటు, కాకినాడ పార్లమెంటు, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంటుకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలతో కలిసి విషయాలన్నీ తెలుసుకోవటం, సూచనలు చేయటం జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరులోని ఒక ఫంక్షన్ హాల్లో ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు పార్లమెంటు
సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా నరసాపురం పార్లమెంటుకు చెందినటువంటి నాయకులు, కార్యకర్తలందరితో కూడా కలిసి వాళ్ళని ఉద్దేశించి క్యాడర్తో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవటం, రాష్ట్రంలో జిల్లాల వారీగా ఉన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా అవగాహన చేసుకొని ఆ సమస్యల పైన పోరాటం చేయటం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా గత 9.5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా విభజన హామీలు తీసుకురావటంలో వైఫల్యం చెందాయి. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యత చూపిస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా 2014 నుంచి ప్రజల్ని మోసం చేస్తూ పరిపాలన చేస్తూ ఉన్నాయి. వీటి గురించి మా నాయకురాలు షర్మిల గారు 21వ తారీఖున పదవీ బాధ్యతలు తీసుకున్న రోజున అటు చంద్రబాబు నాయుడు గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించినందుకు జగన్మోహన్ రెడ్డి తొత్తులు బయటకు వచ్చి నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళకి సూచన చేస్తూ ఉన్నాం. నీలో ఎంత రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఉందో, మరి ఆనాడు నువ్వు జైలుకు వెళితే, అది కూడా ప్రజా పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి ప్రజల కోసం జైలుకి వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆర్థిక నేరాలకు పాల్పడటం వల్ల మీరు జైలుకి వెళ్ళటం జరిగింది. ఆ 16 నెలల కాలంలో కూడా మీరు పార్టీ ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యకర్తలకు, నాయకులకు భరోసానిచ్చి అండగా నిలబడి మొత్తం రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేసి నిన్ను ఈ రోజున అధికారం కట్టబెట్టిందే వైఎస్ షర్మిలారెడ్డి గారు అన్న విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి గుర్తు చేస్తూ ఉన్నాం. మరి అటువంటి రాజన్న బిడ్డ నా సొంత ఇంటికి వచ్చాను, ఈ రాష్ట్ర ఆడపడుచుని అని చెప్పి ప్రజలకు సేవ చేయటానికి, నీ ప్రభుత్వం వల్ల ప్రజలు మోసగించబడ్డారు, దగాపడ్డారు, అన్యాయం అయిపోతూ ఉన్నారు, రాష్ట్రం అభివృద్ధి అనేదే లేకుండా సర్వనాశనం అయిపోయింది అని చెప్పి బాధపడుతూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి బాధ్యతలు తీసుకుని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారి ఆశీస్సులతో ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆశీర్వాదాలతో ప్రజల మధ్యలోకి వస్తే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? ఆమె అస్తిత్వాన్ని, ఆమె పేరుని, ఉనికినే ప్రశ్నించే పరిస్థితికి మీరు దిగజారారా అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండండి, మీ మాటలు అదుపులో పెట్టుకోండి. రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ, రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాల్ని నిలబెట్టడం కోసం, ప్రజలకు సేవ చేయటం కోసం, ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి హక్కులని, నిధుల్ని కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేసి సాధించి తీసుకురావటం కోసం, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామురాలు కావటం కోసం ఈ రోజున ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నారు ఆవిడ. మీ పిచ్చి పిచ్చి మాటలకు, తాటాకు చప్పుళ్ళకి ఎవరు భయపడేది లేదు ఇక్కడ. మీరు చూస్తున్నారు, గత 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు మా మీద అనేక కేసులు పెట్టారు, బూటుకాళ్లతో తొక్కించారు. అమరావతి రైతులు కానీ, మహిళలు కానీ, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కానీ, మరి మహిళలు ఈ రోజున అనేక రకాలుగా లైంగిక వేధింపులకు గురికాబడతా ఉన్నారు. మహిళలపైన అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. మీరు తీసుకువచ్చినటువంటి దిశ చట్టానికే కనీసం దానికి ఎటువంటి చట్టబద్ధత లేకుండా చేసి మహిళలకు రక్షణ కల్పించలేనటువంటి చేతగాని దద్దమ్మలా ఉన్నటువంటి నువ్వా మాట్లాడేది షర్మిలారెడ్డి గారి గురించి అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. సుబ్బారెడ్డి గారు అభివృద్ధి గురించి చెప్తాడంట. ఈ రోజున మా నాయకురాలు షర్మిలారెడ్డి గారు మీకు సవాలు విసిరారు. టైము డేటు మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా అని. ఎస్, మా నాయకురాలికి అండగా మేమందరం కూడా ఉన్నాం. ఆవిడ ఏది చెబితే అది ప్రజల కోసం మేము ముందుకు వచ్చి పోరాటం చేయటానికి, ఆమెతో అడుగులో అడుగు వేసి ఈ రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రధాన దీనిలో భూమిక పోషించడానికి మేమందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలం సైనికుల్లాగా సిద్ధంగా ఉన్నాం మీ ద్వారా తెలియజేస్తూ, ఈ రోజున ఇక్కడికి నేను వచ్చినటువంటి ముఖ్య ఉద్దేశం వైఎస్ షర్మిలారెడ్డి గారి పర్యటనను దిగ్విజయం చేయటం. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే కాదండి, జిల్లా కమిటీలు కానీ, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, అన్ని నియోజకవర్గాల సమన్వయ కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు, మండల కమిటీలు, ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్, డిపార్ట్మెంట్సు, సెల్సు, అన్ని విభాగాల వాళ్ళు కూడా షర్మిలారెడ్డి గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలకపోతూ ఉన్నారు. దాంతోపాటు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు మొన్న 21వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అయితే తరలి వచ్చి ఆమెని సాదరంగా ఆహ్వానించి ఆశీర్వచనాలు అందించారో, అదేవిధంగా ఇక్కడ ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్నటువంటి షర్మిలారెడ్డి గారి పర్యటనని దిగ్విజయం చేయాలి అని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ
పోలీసు వారిని, మీడియా మిత్రులందరినీ కూడా మీ సహకారం కావాలి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం.